హిందువులు భగవద్గీత చదువుతారు, ముస్లింలు ఖురాన్ చదువుతారు, ఇట్లనే క్రిస్టియన్లు బైబిల్ చదువుతారు. ఇట్లా ఎవరి మతాలకు సంబంధించిన గ్రంథాలను ఆలు చదువుకునుడు కామనే. అట్లనే ఎవరి మతాలకు సంబంధించిన పాటలను ఆలు పాడుకునుడు కూడా కామనే. కానీ భద్రాచలం రామయ్య తండ్రి సన్నిధిలో జరుగుతున్న భక్త రామదాసు జయంతి ఉత్సవాల గింత బ్రహ్మాండంగా ఎవ్వరు వాడిరో తెలిస్తే మీరు పక్కా పరేషాన్ అవుతారు. కావాలంటే చూడుండ్రు. తేనె అంతటి తీయగా ఎంత మధురంగా వాడుతున్నారో గదా ఇద్దరికిద్దరు. ఎంత గొప్ప గానగంధర్వులైనా వీళ్ళ గాత్రాన్ని తారీఫ్ చేయాల్సిందే. అసలుకైతే వీళ్ళిద్దరు ముస్లింలు. ఏంది ఆశ్చర్యపోతున్నారా? అవునులా నిజమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరుగుతున్న భక్త రామదాసు జయంతి ఉత్సవాలయాల్లా వీళ్ళు ఇట్లా పాటలు వాడిండ్రు. భద్రాచలంలో రామాలయాన్ని గట్టిన కంచర్ల గోపన్న పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం రాష్ట్రంలోన్న వాగ్గేయకారులందర్నీ పిలిచి రామదాసు కీర్తనలు ఆలపించుకుంటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను ఘనంగా చేసుడు ఏండ్ల సందత్తున్న ఆనవాయితీ అట. కాకుంటే ఈసారి మాత్రం వరంగల్లుండే తండ్రి మహమ్మద్ నాయకు కొడుకు మహమ్మద్ షహబాజ్ ఇద్దరు కలిసి కీర్తనలు ఆలపించే వరకు అక్కడున్న భక్తులంతా మస్తు ఖుషి అయినరట. తెలంగాణ అంటేనే మత సామరస్యానికి ప్రతీక. పీరీల ఊరేగింపు ఊళ్ళల్లో శానా వరకు హిందువులే చేస్తారు. ఇక అట్లనే రంజాన్ యాళ్ల ముస్లిం సోదరులకు హిందువులు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తే గణేష్ నవరాత్రి ఉత్సవాల యాళ్ల ముస్లిం సోదరులు సాయం చేస్తుంటారు. గంగా జమున తహజీబ్ లెక్క మన తెలంగాణలో హిందూ ముస్లింలు అన్నదమ్ములోలే కలిసి మెలిసి ఉంటారు. దానికి తోడు కొంతమంది అప్పుడప్పుడు ఈసుంటి కార్యక్రమాలు చేసుకుంటా హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదాన్ని నిజం చేస్తుంటారు. ఇక పాలల్ల నీళ్లు కలిసిపోయినట్టు మన తెలంగాణలున్న సబ్బండ వర్గాల ప్రజలు కలిసిపోయి సంబరంగా ఉండాలని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం.